నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి తమ సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు. ఈ నెల 25వ తేదీన కటివరం గ్రామంలో జరిగిన గేరావాసు హత్య కేసులో నిందితులను అదుపులో తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని ఆదివారం సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి తెనాలిలో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చ సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొప్పిచెల శ్రీనివాసమూర్తి పండితులు జస్టిస్ జ్యోతిర్మయికు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ జ్యోతిర్మయి దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు భాగవతుల శివసుబ్రహ్మణ్యం, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. తెనాలి కోర్టు న్యాయమూర్తి రాజశేఖర్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం తెనాలిలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి తాలూకా జూనియర్ కళాశాల సమీపంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ సేవను ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా స్మార్త పండితులైన సూర్యనారాయణ శాస్త్రి, శ్రీనివాస్ శాస్త్రి, ఆంజనేయ శాస్త్రి, పార్థసారథి, రామచంద్రమూర్తి, జగదీష్ శర్మ, లక్ష్మణ శాస్త్రి, బాలత్రిపుర సుందరిలను దుశ్శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించి మెమోంటలు అందజేశారు. ఒక మంచి మార్గంలో ఈ పరిషత్తును తీసుకెళ్తున్న పరిషత్ పెద్దలందరికీ భవిష్యత్తులో కూడా ఇలాగే ఎక్కడా కూడా ఇంకో రకమైన లేకుండా, ఎందుకంటే నాకు అనేక సందర్భాల్లో పురుషోత్తం గారు కానీ పరిషత్ పెద్దలు కానీ ఏదన్నా సమస్య ఉన్నా కూడా ఇదిగోండి ఇలా ఉంది, ఇలా చేస్తే మంచిది అని నా చేత చేపించేవాడిని. ఒకవేళ నేను కూడా ఏదన్నా తెలియకపోతే పురుషోత్తం గారికి ఫోన్ చేస్తాను. పురుషోత్తం గారు ఏంటి పలానా అలా ఉంది, లేకపోతే ఇదిగో ఎలా అనుకుంటున్నారు, ఏంటి మనం ఏమన్నా చేయాలా, లేకపోతే మనం ఏమన్నా ఇది చేయాలా అంటే, లేదు సార్ ఇదిగో ఎలా ఉంది, ఇలా చేయండి బాగుంటుంది, మీరు అందరు మనిషి, అందుకని ఇదిగో ఇలా చేయండి బాగుంటుంది అని చెప్పి నాకు కూడా ఎంతో అనేక సందర్భాల్లో అడ్వైజ్ ఇస్తూ ఉంటాయి. సో ఇది నిరంతరం కొనసాగించాలని ఇక్కడున్న పెద్దలందరినీ కోరుకుంటూ, మీ శాసనసభ్యుడిగా తప్పకుండా మీ వెనకమాల నేను ఉంటాను, దాంట్లో అనుమానమే లేదు. నేను ఉంటాను, దాంట్లో అనుమానమే లేదు. ఈ బ్రాహ్మణ పరిషత్కి మీ శాసనసభ్యుడు అన్నాబత్తి శివకుమార్ ఏ రకంగా సహాయపడగలుగుతాడో ఆ రకంగా సహాయపడతాడని తెలియజేస్తూ బ్రాహ్మణ పరిషత్ సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాల అమల్లోనూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లోనూ 85% విఫలమైందని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోస్ట్ ఆవిష్కరణ నిర్వహించారు.
నవరత్నాల మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% విఫలమయ్యాయని, నవరత్నాలు నవమోసాలయ్యాయంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం తెలంగాణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆలపల్లి రాజప్రసాద్ మాట్లాడారు. 4.5 ఏళ్ల పరిపాలనా కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని, గంజాయి వనంగా మార్చిందని విమర్శించారు. జిల్లాలో 23 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి పనుల్లో అవినీతి వెలికితీస్తామని హెచ్చరించారు. విగ్రహాల్లో జరిగిన అవినీతి, సమాధి రోడ్డు, కళాశాల సొంత రోడ్లు ఏ విధంగా నిర్మించుకున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ, మున్సిపల్ వర్కర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. 47,000 కోట్ల అవినీతి పొడిన జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు మొదలయ్యాయని, చివరకు మిగిలేది సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఈరోజు రాజకీయం ప్రాంతీయ తత్వాన్ని పెంచుతూ ఉన్నావు, కులతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు, మతతత్వాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా ఈ రోజున భస్మాసుర హస్తంలాగా తిరిగి నీకే చుట్టుకోబోతున్నాయి అని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే ఈ రోజున చెప్పాలని ప్రయత్నించావో ఇవాళ నువ్వు ఎన్ని మార్పులు చేస్తూ ఉన్నావు. నిన్న మొన్న అందరు చెప్తా ఉన్నారు, ఇక్కడ పనికిరాయన అక్కడ పనికి వస్తాడు, అక్కడ పనికిరాయన ఇక్కడ పనికి వస్తాడు. నేను అది కూడా చెప్పట్లా, ఇది ఊరినే డ్రామా. ఈ మార్పులు చేర్పులు ఇట్లా చేసి అడ చేస్తే ఏదో ప్రజలు నమ్ముతారనుకోబాక. అసలు ఇది ఈ వీళ్ళ మీద వ్యతిరేక, వాళ్ళ మీద వ్యతిరేకం కాదు. ఇక్కడ పనికి వచ్చాయని అక్కడ పనికి వస్తాడు, అక్కడ పనికి వచ్చాయని ఇక్కడ పనికి వస్తాడని కాదు. అసలు నువ్వే పనికిరావు అని చెప్పి అనుకుంటా ఉన్నారు 5 కోట్ల ప్రజానీకం. ఈ రాష్ట్రంలో నువ్వు పనికిరావు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అందుకే నీ పులివెందల్లో నువ్వెళితే ప్రధానమైనటువంటి నాయకత్వం ఎవరు దొరకకపోతే ఫోన్లో పలకరిస్తే నేను వంట వండుకుంటానని చెప్పాడు ఒక నాయకుడు. ఏమయ్యా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తే నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటా అంటే దేవుడికి చెప్పుకుందామని వెళ్తున్నాను అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి అవకాశం లేదు, చెప్పుకున్నా కూడా సమస్య తీరదు, నాకు ఇక ఉంది భగవంతుడే దిక్కు అని చెప్పి వెళ్ళే పరిస్థితిని పులివెందుల్లోనే తెచ్చుకున్నటువంటి ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పోరాటం 5 కోట్ల ఆంధ్రులకి మాట తప్పను మడం తిప్పను అనే మోసకారైనటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య అని చెప్పి చెప్పాలనేది నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిబని హరిప్రసాద్, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మహమ్మద్ కుద్దూష్, అన్నం పెన్నారావు, దివ్య అనిత, జొన్నాదుల మహేష్, వెంకటేశ్వరరావు, కటివరం సర్పంచ్ బండికల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘ నూతన అధ్యక్షునిగా అచ్యుతుని సాంబశివరావు ఎంపికయ్యారు. తెనాలిపట్న ఆర్యవేశ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం తెనాల్లోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘ నూతన అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం తెనాలి బోసులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. సెక్రటరీగా భాస్కర్ ప్రసాద్, ట్రెజరర్గా మూవల శ్రీనివాసరావు గుప్తా, ఉపాధ్యక్షుడిగా పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని అభినందించారు. మాలాంటి ప్రభుత్వాలు పేదలకి బటన్ నొక్కి డబ్బులు వేస్తుంది అంటే మీ అందరూ సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో మీరు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయడం వల్ల ఆ ఆదాయం, ప్రభుత్వ ఆదాయాన్ని పేదలకి పంచిపెట్టే కార్యక్రమం. సో మీ విలువైన టయాన్ని, అంటే ఆదివారము ఏదో పండుగ రోజు వెళ్తా నేను చెప్పినట్టు సంఘం కోసం, సంఘంలో సభ్యుల కోసం వివిధ కార్యక్రమాల్ని నిర్వర్తించుకుంటాం. దాంట్లో భాగంగానే పెద్దలు కీర్తిశేషులు కొంచెం రోసి గారు ఆర్యవయసులో ఒక ఐకానిక్గా కింది స్థాయి నుంచి దేశ స్థాయి వరకు వివిధ హోదాల్లో పదవులు పొంది, మరి ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళందరూ గౌరవించుకునే విధంగా, తెలుగు వారు అందరూ గర్వపడే విధంగా, రాజకీయాల్లో కూడా ఆర్య వయసులకి సముచిత స్థానాన్ని పొందాలి అని నిరూపించిన వ్యక్తి కొంచెం చూసి. అందుకే సంవత్సరాలు కూడా నాకు చెప్పారు,
నీ ప్రమాణ స్వీకారం అయితే చెప్తున్నాను వస్తానని ఈరోజు కూడా చెబుతున్నా. మీరు కూడా గత కమిటీ ఏ రకంగా అయితే దీన్ని అలంకార పదవిక కాకుండా బాధ్యతతో సంఘానికి ఆర్య వయసుల్లో ఉన్న పేదవారికి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎలా అయితే ఉపయోగపడిందో మీరు కూడా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ రాధికా రమేష్, ఆదివాసీ నాయకులు వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, దర్శి కోటేశ్వరరావు, భాస్కర్ శ్రీనివాసరావు, దేవ్ శ్రీనివాసరావు, పెనుగొండ వెంకట్రావు, గొడవర్తి శ్రీ సాయి హరిరామ్, కిషోరు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధన కోసం తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద దీక్ష నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ ఆదివారం ఇచ్చేసి దీక్షా శిబిరంలో కూర్చొని తమ సంఘీభావం తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయం సమీపంలో కార్మికుల సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆదివారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ సందర్శించి తమ సంఘీభావం తెలియజేసి కార్మికులతో కలిసి శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు అందించిన సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని దుయ్యపట్టారు. రాష్ట్ర ప్రజలపై అనేక పన్నుల భారం మోపిన ప్రభుత్వం కార్మికుల వద్దకు వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపడం సబబు కాదని అన్నారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయితే వరకు పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ పట్టణాన్ని పరిరక్షించడానికి, ఈ పట్టణంలో పౌరులందరినీ కూడా కాపాడటానికి, మీ అందరి జీవితాలను కూడా త్యాగం చేయడానికి వెనకాడినటువంటి పోరాట యోధులు అని చెప్పి సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పారు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందు చెప్పారు, ఆడిన మాట ఆడకుండా, చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాల పుట్టగా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి వచ్చింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రోజున కనపడిన వ్యక్తి కూడా ముద్దులు పెట్టాడు. ఇవాళ ఆ రోజేమో ముద్దులు, ఈ రోజేమో గుద్దులు గుద్దుతా ఉన్నాడు. మీ అందరిలో కూడా గుద్దులు గుద్దితే పర్లేదు, మీ అందరి కడుపులు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్, నాయకులు డాక్టర్ వేముల శాసగిరిరావు, మహమ్మద్ కుద్దూష్, ఈదర్ వెంకట పూర్ణచంద్, కేసన కోటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, షేక్ హుస్సేన్ వలి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్య పరిష్కరించలేని ప్రభుత్వ నాయకత్వం దేనికని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం. గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. మేమున్నప్పుడు కూడా అనేక సమస్యలతో మీరు ధర్నాలు చేసే కార్యక్రమాలు చాలా చూసాం. ఇవాళ ప్రజాప్రతినిధులు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఏ ఒక్కరైనా కానీ వచ్చి మీ సమస్య ఏంది, ఎందుకంటే మీ చేత పనేది చేపిస్తున్నారు తప్పితే మీ సమస్య పరిష్కారానికి శాసనసభ్యులు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఎవరన్నా వచ్చి ఏ విధమైన పరిష్కారం తీసుకురావాలనేది ప్రభుత్వం మీద వాళ్ళ బాధ్యతగా కూడా మీ తరఫున ఈ నియోజకవర్గంలో మీరు ఓటర్లు కాదా, మున్సిపల్ ఎంప్లాయీసేనా, మీరు మటుకు ఓటర్లు కాదా, మీ ఓట్లు మీరు ఏదో ప్రభుత్వానికి వేయలేదా, ఏ పార్టీకి వాళ్ళకి బాధ్యత లేదా? ఈ విధమైన మొండి వైఖరి, అణచివేయటం, గట్టి మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వాళ్ళ సమ్మె చేయనే ఒక ఆర్గనైజేషన్ ఏదన్నా ఉంటే కార్మిక సంఘాలు మీరు చేస్తున్నారు. మున్సిపల్ కార్మిక సంఘం, అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు, టీచర్లు రోడ్డు ఎక్కారు, ప్రభుత్వాలు శాఖలు ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలు చివరికి వీళ్ళ దత్తపుత్రిగా తీసుకున్నటువంటి వాలంటీర్లు కూడా ఈ రోజు రోడ్డు ఎక్కడానికి సిద్ధపడి ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తెనాలి మండలం కటివరం గ్రామంలో జరిగిన గేరా వాసు హత్య కేసులో నిందితులను తెనాలి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెనాలి డీఎస్పీ జనార్దనరావు తెలియజేశారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు కేసు వివరాలను మీడియాకు వివరించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు కేసు వివరాలను మీడియాకు వివరించారు.
ఈ నెల 25వ తేదీన కటివరం గ్రామంలో వాసు హత్య కేసులో 9 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు. 30వ తేదీన నిందితుల్లో కొంతమందిని తెనాలి మండలం కొలకూరులోను మరికొంతమందిని దుగ్గిరాల మండలం పెనుమూలి వద్ద అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి దాడికి ఉపయోగించిన సామాగ్రిని వాహనాలను స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. కేసును ఛేదించిన సిఐ శ్రీనివాసరెడ్డిని సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కట్టేవరం విలేజ్లో ఈ నెల 20వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఇది కుటుంబ తగాదా. ఇందులో చనిపోయిన గ్యారావాసి అనే అతను వెన్నెల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. 4 సంవత్సరాలు బట్టి కట్టేవరం గ్రామంలో కాపురం పెట్టాడు. ఈ చనిపోయిన మృతుని తల్లికి పెరాలసిస్ వచ్చింది. ఆ పెరాలసిస్ కారణంగా ఆవిడ పనులన్నీ ఈ అమ్మాయి చేస్తామంది. 25వ తారీఖున ఈ వెన్నెల తండ్రి మేనమామ చూడడానికి వచ్చి ఈ చనిపోయిన గ్యారావాసుతో గొడవ పడ్డారు. మా అమ్మాయి నిన్ను ప్రేమించి వివాహం చేసుకొని ఈ పనులు చేయడానికి కానీ గొడవ పడ్డారు. ఈ చనిపోయిన మృతుడు గ్యారావాసి ఏం చేశాడంటే గొడవ పడి వాళ్ళని బయటికి నెట్టేశాడు. ఆ బయటికి నెట్టిన క్రమంలో వీళ్ళు అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ అక్క తోకల మేరీ, ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని ఇలాగా అవమానకరంగా తిట్టాడని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి గొడవపడి మొత్తం అందరూ వచ్చి అతన్ని గొడవపడ్డారు. గొడవపడి ఈ తోకల అరవింద్, గోళ్ళ జయంతు, కంచెల ప్రవీణ్ అనేది ఇతనికి చాకుతో అసాల్ట్ చేసి గుండెల మీద ఛాతీ మీద పొడిచారు. ఈ మృతుడు హాస్పిటల్ తీసుకొచ్చే టైంలో చనిపోయాడు. వీళ్ళు అనుకోని పరిణామానికి అందరూ పరారైపోయారు. ఈ కేసు తెనాలి రూరల్ సిఐ గారు, తెనాలి రూరల్ ఎస్ఐలు 2 ప్రెస్టేజ్గా తీసుకొని ముద్దాయిల్ని ఆచూకీ కోసం ఈ 4 రోజులు తిరిగి నిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు వాళ్ళని ఈ మర్డర్ కేసులో మొత్తం అందరూ ఈ చంపిన 4గురిని, ఈ తోకల మేరీ గొడవ పడిన వాళ్ళందరినీ మొత్తం 9 మందిని ఈరోజు ఈ కేసులో రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. తమ సమస్యల సాధన కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారంతో 6వ రోజుకు చేరుకుంది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు ఆదివారం మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి విచ్చేసి మున్సిపల్ కార్మికులకు తమ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలిపారు. సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి పాసిం రామారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల కోరికలు సమంజసమేమని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు, రిటైర్మెంట్ తర్వాత కార్మికుల వారసులకు పనిలో పెట్టుకుంటా వారికి పెన్షన్ సౌకర్యం, న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరారు. వారికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలను సమీకరిస్తున్నామని, మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు కనీస వేతనం ఒక సాధారణమైన కుటుంబం, భార్య, భర్త, 2 పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడ్డ వృద్ధులు బ్రతకాలంటే ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరు చెప్పినా కూడా ఈరోజు 26,000 రూపాయల కనీస వేతనం అనేటువంటిది లేదు. పారిశుద్ధ్య కార్మికులకి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయలు మెడికల్ అలవెన్స్ ఇస్తున్నారు. మొత్తం 21,000 ఇస్తున్నారు. బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. వీళ్ళ వేతనాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచండి, కనీస వేతనాలు ఇవ్వండి అనేటువంటిది 2వ డిమాండ్. 3వ డిమాండ్ ఏంటి? 62 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు. పర్మనెంట్ కార్మికులకైతే ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ ఉంటాయి, వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. వీళ్ళకి ఏముండదు. 62 సంవత్సరాల తర్వాత ఇంటికి పోవాల్సిందే. వాళ్ళు అడుగుతుంది ఏంది? 62 సంవత్సరాల తర్వాత మమ్మల్ని రిటైర్ చేయండి, కానీ మా కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక ఆ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. గొప్ప ఉద్యోగాలు ఏం కాదు, ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి జీతం పెంచినట్టు పెంచి సంక్షేమ పథకాలని వేటిని అమలు జరపకుండా చూస్తూ ఉన్నారు. అమ్మ ఒడి ఉండదు, అదేవిధంగా ఆసరా ఉండదు, ఏది వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు జరపకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని అమలు జరపండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తెనాలి కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, ఎం శివసాంరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ సిపిఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాచూరి వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, నాగార్జున, మరియమ్మ, జయలక్ష్మి, నారాయణ, ఎం సుజాత, సౌరమ్మ, అనురాధ, కనకలక్ష్మి, సంతోషం, దార్ల పద్మ, జి నాగలక్ష్మి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. హోమియో వైద్య సేవల విశిష్టతను తెలియజేస్తూ తెనాలి నాజరపేటలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆదివారం హోమియో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. తెనాలి నందులపేటలో ఎస్వి యోగా కేంద్రం ఆధ్వర్యం నిర్వహిస్తున్న హోమియో ఉచిత శిక్షణ తరగతుల్లో పాల్గొన్న డాక్టర్ రమారావు హోమియో వైద్యం ఆవశ్యకత గురించి తెలియజేశారు.
హోమియో వైద్యం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, అనారోగ్యం పాలైన రోగికి ఎలాంటి హానికరం కాదని అన్నారు. వివిధ రుగ్మతలకు గురైన సందర్భంలో హోమియో వైద్య విధానం ద్వారా చేసే వైద్య సేవల గురించి తెలియజేశారు. హోమియోపతి క్లాసుల యొక్క ముగింపు కార్యక్రమం ఉంది. గత 10 వారాల నుంచి రోజుకు 2 గంటల క్లాసులు జరుగుతుంది. ఈరోజు లాస్ట్ క్లాసు జరుగుతుంది. దీనిలో దగ్గర మా దగ్గర ఒక 40 మంది ఈ హోమియోపతి మీద అవగాహన పొంది ఉన్నారు. అట్లాగే గతంలో ఇది 25వ బ్యాచ్. ఇట్లాగే ప్రతి బ్యాచ్ కూడా ఒక 20 మందో 30 మందో 50 మందో ప్రతి క్లాసు కూడా అటెండ్ అయ్యి ఈ హోమియోపతి అవగాహనాన్ని వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో మేము దీన్ని నడుపుతూ ఉన్నాము. సమావేశానికి ఎస్వి యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య అధ్యక్షత వహించారు. ఎస్వి యోగా కేంద్రం ద్వారా గత 20 సంవత్సరాల నుండి అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల గురించి తెలియజేశారు. తెనాలి, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ముద్దాభక్తు రమణయ్య వివరించారు. ఉచిత హోమియో శిక్షణ తరగతులు జరుగుతున్నవి. ఇది 10వ తరగతి, ఇవాళతో ముగింపు. ఈ శిక్షణకి గత 24 సంవత్సరాల నుంచి యోగా తరపున ఈ శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాము. దీంట్లో అనేక వందల మంది నేర్చుకొని దాని ఉపయోగం పొందారు. ఈ శిక్షణ ఇవాళతో అవుతుంది. అందరూ కూడా యోగాతో పాటుగా హోమియోపతి ఇవన్నీ కూడా తెలుసుకొని అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెనాలిలోని గేటీ థియేటర్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 507వ రోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాంప్రసాద్ మాట్లాడుతూ పేదవాడికి పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్పై కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్రపూర్తిగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం ఆదివారం 507వ రోజు కూడా నిర్వహించారు. తెనాలి గేటీ థియేటర్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఆలపాటి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాంప్రసాద్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కబ్జా చేసిన ప్రస్తుత ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. అన్నా క్యాంటీన్ నడిపిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. శంకర శివ జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో శంకర హరికృష్ణ, చంద్రమోహన్, పాలడుగు సురేంద్ర, రావి సూర్యకిరణ్ తేజ, చారుమతి, శంకర భవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నా క్యాంటీన్ని కూడా మరి తీసివేయాలని చెప్పి, సెంటర్లో పెట్టకూడదు, ట్రాఫిక్ అడ్డమని చెప్పి ఎవరికైతే ముందుగా ఇచ్చిన వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ రోజున మరి ఈ అన్నా క్యాంటీన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, అదేవిధంగా దీనికి దాతలుగా ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా ఆ ఇంట్లో కార్యక్రమం కాకుండా ఇక్కడ కార్యక్రమాన్ని వీళ్ళకే అన్నం పెడితేనే అది మాకు మంచి కార్యక్రమం అని చెప్పి భావించే దాతలు ముందుకు రావటం, మరి ఈ రోజున శంకర శివ స్మారకార్థం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నిర్వాహకులు ప్రత్యేకంగా రమేష్ గారు, వాళ్ళ మిత్ర బృందం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ప్రతిరోజు కూడా సమయానికి భోజనం తెప్పించి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేది ఇది ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి కార్యక్రమాన్ని కొనసాగించడానికి పెద్దలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలు, అదేవిధంగా పెద్దలు సుబ్బయ్య గారు, సురేందర్ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా రమేష్ గారు, ప్రసాద్ గారు, వెంకట్ గారు, వీళ్ళందరూ కూడా, చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి అయోధ్య బాలరాముని పూజించిన అక్షతలు, రాముని ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలియజేశారు. అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి అయోధ్య బాలరాముని పూజించిన అక్షతలు, రాముని ప్రసాదం అందజేయనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలియజేశారు. అంగలకూతురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసస్వామి పరంపర పీఠం దాసకుటి ఆశ్రమం నుండి రథ ఊరేగింపు నిర్వహించారు. అయోధ్య శ్రీ బాలరాముని స్పర్శ కార్యక్రమం ద్వారా వృద్ధి చేసిన అక్షంతలను అంగలకూతురు గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసుదాస స్వామి వారి పీఠం తరపున ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రామాంజీలు, కె లక్ష్మి, ఎల్ లక్ష్మి, అంగలకూతురు గ్రామ ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పరంపరపీఠం
దాసకుటి అంగలకుదురు. వాసుదాస్ స్వామివారు ఆంధ్ర వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలుగా 24,000 పద్యాలు అర్ధతార్పణంతో 69 ఏట గిద్ద ఆవుపాలు తీసుకుని 20 గంటల చొప్పున రాసి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితించారు. టెంకాయ చెప్పు ద్వారా భిక్షాటం చేసి ఒంటిమిట్ట దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. వారి పరంపర పీఠం. వారి తర్వాత దాశేశ్వర స్వామివారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 ఎకరాలు పందిలేసి 27 రోజుల పాటు చేశారు. వారి తర్వాత శేషదాస స్వామివారు 87లో సీతాజ్ఞం చేశారు. పంచమ గురుగారు నారాయణదాస్ గారు 2008లో సుందరకాండ యజ్ఞము, 2018లో రామాయణ యజ్ఞం చేశారు. చాలా మహిమాన్వితమైన పీఠం ఇది. ఈ సందర్భంగా అయోధ్యలో రామచంద్రమూర్తి దాని సందర్భంగా యంత్రము మన ఆశ్రమంకి వచ్చింది లోగడ. ఇప్పుడు అక్షంతలు కూడా మన ఆశ్రమంకి వచ్చినవి. మన అంగలగుదురు గ్రామంలో పంచడానికి యంత్రంతో సహా మా రామచంద్రమూర్తిని కూడా ఊరేగింపు చేస్తున్నాము. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు గ్రామంలో పంచుతాము. ఈ అక్షతలను ప్రతి ఒక్కరూ మీ గృహానికి వచ్చిన తర్వాత మీ శిరస్సును ధరించి, అలాగే మిగిలిన అక్షంతలకు మీ ఇంట్లో మరిన్ని అక్షంతలు కలుపుకొని ఆ అక్షతలను అయోధ్య నుండి అందించినటువంటి ఈ అక్షతలను కలుపుకొని దేవుని వద్ద ఉంచి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, వివాహాలు లేదా పుట్టినరోజులు ఇలా శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ దేవునికి పూజించినటువంటి ఈ అక్షతలను ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మరి అందరికీ కూడా ఆ శ్రీరాముల వారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంగన్వాడీ టీచర్ల ఆయాల కోరికలు గొంతెమ్మ కోరికలు ఏమాత్రం కావని, కొంతమంది ప్రజాప్రతినిధులు అంగన్వాడీలు చేస్తున్న దీక్షలపై అనౌచిత్యంగా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు అన్నారు. తెనాయిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల సమీపంలో గల వినాయకుని విగ్రహం వద్ద అంగన్వాడీలు నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు విచ్చేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పాసిం రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తల ఆయాల కోరికలు ఏమాత్రం గొంతెమ్మ కోరికలు కాదని అన్నారు. కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, పరుష పదజాలంతో మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. తాళాలు పగలగొట్టగలిగారు కానీ సెంటర్లు మాత్రం నడపలేకపోతున్నారని, బాలింతలకు ఆహారాన్ని అందించలేకపోతున్నారని అన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను విరమింపు చేయాలని కోరారు. ఇవాళ మీరు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆ 1,03,000 మంది వాళ్ళు కనుక వ్యతిరేకంగా ఓటేస్తే మీరింటికి పోతారు. అందుకని దయచేసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయండి, ఇష్యూని పెద్ద చేయొద్దు, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపమని చెప్పేసి కోరుతా ఉన్నారు. నేను బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, ప్రతిసారి మేము జీతం పెంచుతామని చెప్పామా? ప్రతిసారి జీతం పెంచుతామని చెప్పేసి వాళ్ళ హామీ అయిపోవచ్చు. మరి ప్రతి సంవత్సరం రోజు మీరు ధరలు పెంచుతున్నారు. ధరలు పెంచుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు మాత్రం ధరలు పెంచుతూ ఉంటారు, మేము మాత్రం జీతం పెంచొద్దని చెప్పేసి అడగాల? జీతం పెంచండి అని చెప్పేసి అడగటం తప్ప. అందుకని సత్యనారాయణ గారు కూడా సానుకూలంగా వీటన్నింటిని పరిష్కరించి, ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ నాయకులను చర్చలకు పిలిచి మీరు సమస్యను పరిష్కారం చేయండి, సమ్మెను ఆపేసేటట్టుగా మార్గం చూడండి. అటు కాకుండా అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం కానీ జీతం మాత్రం పెంచొద్దు అని చెప్తున్నారు. మరి మేట నొక్కుతున్నారు, మీరు బటన్ నొక్కుతున్నారు. బటన్ నొక్కడం బాగానే ఉంది. అమ్మఒడి, ఆసరాకి అన్నిటికీ బటన్ నొక్కుతున్నారు. అదేవిధంగా మీరు బటన్ నొక్కండి, బాగానే ఉంది. మరి వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు బతికేదానికి కూడా ఎంతో కొంత డబ్బులు కేటాయించండి. అట్లా కాకుండా వాళ్ళని గేలి చేస్తూ వాళ్ళ మీరు సమ్మె చేస్తే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని చెప్పేసి బెదిరించడం అని చెప్పేసి అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ చర్చలకు పిలవండి, సమస్యలను సానుకూలంగా పరిష్కరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఇమడలేక తాము రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమూరి మురళీకృష్ణ తమ రాజీనామాను తెలియజేశారు. విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను స్థానిక శాసనసభ్యులు మంత్రి నాగార్జున తమను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యతనిచ్చి మొదటి నుండి పార్టీని నమ్ముకున్న తమకు మోసం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం స్థానిక మంత్రి నాగార్జున పార్టీ కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా పైరవీకారులను పక్కన పెట్టుకుని పార్టీ కష్టపడిన వారిపై కూడా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అవి నెరవేర్చలేకపోయారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇటువంటి సందర్భంలో పార్టీని ఇమడలేక పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాడు వెల్లడించారు. అనుచరులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వేమూరి మురళీకృష్ణ తెలియజేశారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కస్తూరి బాబురావు, పంచాయతీ వార్డు సభ్యులు వలభాపురం నీలాకృష్ణ, లావు బోసు, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, చిలకా రాజేష్, రాంబాబు, కేసాని సీను, ఈపూరి కుమార్ బాబు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. నా పేరు వేమూరి మురళీకృష్ణ, మాది వేమూరు గ్రామం. నేను వైఎస్ఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి
వైసీపీ పార్టీ డెవలప్మెంట్కి కానీ బాగా పార్టీని డెవలప్ చేయడంలో ముందుండి అన్ని గ్రామాలు తిరిగి నాగార్జున గారికి వెన్నుదన్నుగా కూడా ఉన్నాను. ఉండి పార్టీని గెలిపించాక ఓడిపోయిన కష్టదశలో కూడా పార్టీలోనే ఉన్నాము. తర్వాత పార్టీ గెలిచిన కాడి నుంచి ఈ అభివృద్ధి అనేది లేకపోవటం, ఈ సంక్షేమం కూడా అందరికీ అందకపోవటం, ఈ వేలు ముద్ర పడతలేదని కొంతమంది పింఛన్లు తీసేయటం, వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పటం, వాళ్ళు నిజంగా దాదాపు 80 సంవత్సరాలు ఆమెకు వేలు ముద్ర ఎలా పడిద్ది, ఆమెకు పెన్షన్ లేకుండా చేశారు. ఇలా చాలామంది బాధపడతాం, ఎన్ని చూడలేక మనస్తాపం చెంది అభివృద్ధి లేని సాటి మనం ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకుని ఈ పార్టీకి రాజీనామా చేయదలుచుకుని రాజీనామా చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలనేది మా స్నేహితుల్ని, శ్రేయాభిలాషుల్ని, నా మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో సంప్రదించి త్వరలో నిర్ణయం తీసుకున్నాను. దుగ్గిరాల బంగ్లా మైదానంలోని క్రీడా ప్రాంగణం నందు దోస్ తెలుగుదేశం పార్టీ వారి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారులకు క్రీడా పరికరాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ మాట్లాడుతూ క్రీడల్లో యువతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేందుకు దోస్ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా క్రీడా పరికరాలు అందజేయడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ దుగ్గిరాల గ్రామానికి సంబంధించి వివిధ క్రీడల్లో నేర్పరులు నూతన క్రీడాకారులను ఉత్సాహపరచడానికి క్రీడా పరికరాలను ఇరువురు సంయుక్తంగా అందజేయడం ముదావహమని అన్నారు. సంక్రాంతికి సంబంధించి మంగళగిరిలో జరగనున్న టోర్నమెంట్లో విజయం సాధించేందుకు క్రీడాకారులకు క్రీడా వస్తువులను ముందుగా అందజేయడం జరిగిందని అన్నారు. ఎంపీఎల్ 2లో ప్రథమ ప్రభుత్వం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, గద్దే వాసు, పర్వతనేని హర్ష, కాకా బాబు, అంచా శ్రీను, ఎద్దు ప్రసాద్, జంపాల నరేంద్ర, కోటి యాదవ్, బెజవాడ సాయి, ఉన్నం వెంకయ్య, బొజ్జా బాలు యాదవ్, వీరంకి సాంబశివరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామానికి సంబంధించి వివిధ క్రీడల్లో గతంలో కూడా ఆడిన నేర్పరున్న మరియు నూతన క్రీడాకారులకి ఉత్తేజపరచడానికి వాళ్ళని క్రీడారంగంలో రాణింపమని ప్రోత్సాహం ఇవ్వడానికి మేము మొత్తం మా దోస్తు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుకొని ఆ పిల్లలకి ఈరోజు క్రీడా సామాగ్రి అంటే క్రికెట్ ఆడేవాళ్ళకి క్రికెట్, వాలీబాల్ ఆడేవాళ్ళకి వాలీబాలు, షటిల్ ఆడేవాళ్ళకి షటిల్ కాకులు అటువంటి ఇచ్చి రేపు రాబోయే సంక్రాంతి సంబరాల్లోనూ మరియు ఎంపీఎల్ 2 మ్యాచ్లో మంగళగిరిలో జరిగే ఎంపీఎల్ 2 క్రికెట్ మ్యాచ్లో పోయిన సంవత్సరం మనకి 3rd ప్రైజ్ వచ్చింది కాదు, ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ రావాలనే వాళ్ళ ఉద్దేశంతో కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ప్రాక్టీస్ చేయవలసిందిగా ముందుగా వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఇచ్చి ఆ రోజు వీళ్ళని ప్రోత్సహించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే ఎంపీఎల్ మంగళగిరిలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో మా దుగ్గిరాల గ్రామానికి సంబంధించిన క్రీడాకారులు మొదటి బహుమతి తీసుకోవాలని వాళ్ళని కోరుకుంటూ ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ రేపు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలు జరిగే దుగ్గిరాల గ్రామంలో అందరూ పాల్గొని ఆ సంక్రాంతి సంబరాలను కూడా జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన అమృతూరులోని హిందూ శ్మశాన వాటికి నందు దాతల సహాయ సహకారాలతో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం అమృతూరు మహాప్రస్థానంలో జరిగిన కార్యక్రమంలో చేకూరు సూర్యనారాయణ, కోటేశ్వరముల జ్ఞాపకార్థం కుమారుడు సాంబశివరావు, వెంకటరత్నం, వేదమూర్తి, రాజేంద్ర ప్రసాద్ ఆర్థిక సహాయంతో వైకుంఠ రథంను చదలవాడ రామ్మోహన్ రావు, చదలవాడ ఉషా చేతుల మీదుగా శ్మశాన కమిటీ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు, గ్రామస్తుల సహకారంతో ఇప్పటి వరకు హిందూ శ్మశానంలో 25 లక్షల రూపాయలతో అన్ని మౌలిక వస్తువులు కల్పించడం జరిగిందని అన్నారు. గుత్తికొండ శాంతికుమారి మాట్లాడుతూ అందరి సహకారంతో ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు అందరూ తమ తమ సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, వెలవోలు మదమోహన్ రావు, వెలవోలు రాజగోపాలరావు, బొల్లు వెంకట సూర్యనారాయణ, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, చేకూరి శ్రీనివాసరావు, మహంకాళి రవి, కొత్తపల్లి శర్వాణి, నాదెండ్ల నర్మదా తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన కేఎస్ఆర్ తైక్వాండో క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను చాటి తెనాలి పట్టణ కీర్తిని మరోసారి ఇనుడింపచేశారు. తెనాలి పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. ఈ నెల 30వ తేదీన రేపల్లో జరిగిన బోధిధర్మ తైక్వాండో పోటీల్లో పాల్గొన్న కేఎస్ఆర్ తైక్వాండో క్రీడాకారులు స్వర్ణ, రజిత, కాంస్య పథకాలు సాధించినట్లు కేఎస్ఆర్ తైక్వాండో శిక్షకులు కె శ్రీనివాసరావు తెలియజేశారు. చాయి ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో 30వ తారీఖున బౌద్ధధర్మ తైక్వాండో అకాడమీలో రేపలో జరిగిన ఈ పోటీలకు కేఎస్ఆర్ తైక్వాండో తెనాలి బోస్ రోడ్ నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొనగా 7గురికి స్వర్ణాలు,
6గురికి రజితాలో 8 మందికి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ ఫస్ట్ సెకండ్ ప్లేస్ సాధించిన వారు మార్చిలో నేపాల్లో జరగబోయే ఏషియన్ తైకొండ ఛాంపియన్షిప్కి ఎన్నికయ్యారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానికానికి కాకుమాని శంకర్ను చేసిన సేవలు శ్లాఘనీయమైనని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంత ప్రజానికానికి కాకుమాని శంకర్ను చేసిన సామాజిక సేవలు శ్లాఘనీయమని అన్నారు. కాకుమాని శంకర్ 107వ వర్ధంతి సందర్భంగా బోస్రోడ్లోని ధర్మసత్రంలో పేదలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు వసదాన కార్యక్రమం నిర్వహించారు. పేదరికాన్ని జయించటం మనకు అవసరం, అంటే దానికి ప్రధానంగా చదువు. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువు ఎడల ఎంతో శ్రద్ధ తీసుకొని స్కూల్స్ కానీ, ఈ యూనిఫామ్ కానీ, మీ డ్రెస్సులు కానీ, తల్లికి అమ్మఒడి వేయటం కానీ, ఇవన్నీ దేనికోసం అంటే మీకు మంచి చదువు రావాలి. ఈ కాక ఇలాంటి దాతలు చేసిన సహాయాలు భవిష్యత్తులో మనం కూడా బాగా చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక మీ చేతైనంత వరకు మీ సంపాదనలో మీ చేతైనంత వరకు, అది 10 రూపాయలైనా 10,000 అయినా, చదువుకునే పిల్లలకి డొనేట్ చేసే అలవాటుని ఈరోజు స్కాలర్షిప్ పొందిన స్టూడెంట్స్ మీరు భవిష్యత్తులో కూడా ఇంకొంతమందికి డొనేట్ చేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కాకుమాని శంకర్ గారికి ఆత్మశాంతించాలని ఆయన వర్ధంతి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కాకుమాని శరత్బాబు, మద్దాలి శేషాచలం, పానకాలరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ వేతనం తమకొద్దు, కనీస వేతనం కావాలంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముగ్గులతో వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. ఆదివారం తెనాలి విజయవాడ ప్రధాన రహదారి వెంట దీక్షా శిబిరంలో రంగువల్లుతో తమ నిరసన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా తమ నిరసన చేస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం పట్టట్లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమ్మె ఈరోజు 20వ రోజుకి చేరుకుంది. అలా అని ముగ్గులు ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు బొత్స గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట. అది మా ఉద్యోగాల్లో వేరే వాళ్ళని పెట్టి ఉద్యోగాలు నడిపిస్తానని చెప్పారంట. మా ఉద్యోగాలు వాళ్ళు ఎలా చేస్తారో మేము చూస్తాము. ఇన్ని రోజుల నుంచి మేము రోడ్డు మీద ఇలా తిండి తిప్పలు లేకుండా పసిపిల్లలను పెట్టుకొని ఇంత ఇబ్బంది పడుతున్న ఆ సీఎం గారికి ఎందుకు అర్థం కావట్లేదో మాకైతే తెలియట్లేదు. సో మేము కూడా చూస్తామండి. ఇన్ని రోజులు చేసాం కదా, వాళ్ళు ఆ ఉద్యోగాలు ఎలా చేస్తారో మేము కూడా చూస్తాము. నిరసన ఆపే పనే లేదు. మేము వాళ్ళు మంత్రులుగా ఎలా చేస్తారో, ఆ ఉద్యోగాలు ఎలా నడిపిస్తారో మాలాగా వాళ్ళు చేస్తారా మేము చూస్తామండి. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, అనురాధ, పావని, నవ్య, జయలక్ష్మి, నాగలక్ష్మి, మీనా, లక్ష్మీ తిరుపతమ్మ, రాధ, మల్లేశ్వరి, భాగ్యలక్ష్మి, శాంతకుమారి, హర్షవర్ధని తదితరులు పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షునిగా మోవా సత్యనారాయణ ఎంపికయ్యారు. 2024-2025 సంవత్సరాలకు గాను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నూతన కార్యవర్గం ఎంపికైంది. అధ్యక్షులుగా మోవా సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కొలసాని వెంకట కోటయ్య, కార్యదర్శిగా ప్రసాదం పూర్ణచంద్రరావు, సంయుక్త కార్యదర్శిగా పుచ్చకాయల కోటిరెడ్డి, కోశాధికారిగా డాక్టర్ నర్రావుల ఆదినారాయణ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కొరటాల ఈశ్వర్చంద్, బొబ్బా వెంకటేశ్వరరావు, అబ్బూరి రామ్మూర్తి, మహమ్మద్ అస్గర్ అలీ తదితరులు పాల్గొన్నారు. 2022-23 సంవత్సరానికి కార్యవర్గం పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు మన ప్రముఖ అడ్వకేటు మూల్పూర్ లక్ష్మీ జగదీశ్వరరామ్ గారి ఎన్నికల అధికారిగా ఉండి మన అసోసియేషన్కి ఎన్నికలు జరిపారు. అంటే ఏకగ్రీవంగా అయ్యారు. అందరూ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందులాగా గత సంవత్సరంలో ఏ విధంగా అయితే మీరందరూ సహాయ సహకారాలు అందించారో మన సోదర సభ్యులందరూ కూడా ఈ రాబోయే నూతన కార్యవర్గానికి కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాలను సందర్శించి తమ సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసిం రామారావు.
ఈ నెల 25వ తేదీన కటివరం గ్రామంలో జరిగిన గేరావాసు హత్య కేసులో నిందితులను అదుపులో తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.